ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అంటే ఎలా అంటే ఇద్దరూ ఈక్వల్‌గా చదువుకుంటున్నారు, అవును. సంపాదిస్తున్నారు. సో, ఎవరి ఈగోని ఎవరు వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే అట్ అట్ అండర్‌స్టాండింగ్‌లో ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఒక బాధ్యత. ఇది మనిషికి అతి బరువైంది. ఎంత బరువైన భుజాల మీద వేయొచ్చు కానీ బాధ్యతను మోయడం కష్టం. కనపడదు ఎక్కడ. అవును. నెత్తి మీద కనపడదు, భుజాల మీద కనపడదు. కానీ ఆ బరువుని మోసే సత్తా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇదైతే నాది స్ట్రాంగ్ ఒపీనియన్. హ్మ్. ఎందుకంటే ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్‌లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అటు అంటే మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది బాధ్యత వహించగలిగిన స్తోమత ఉండాలి. ఆ బాధ్యతని తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. పెళ్ళంటే జస్ట్ కలర్‌ఫుల్ ఎందుకు ఆ రకంగా ఆల్బమ్ కాదు. ఆలోచిస్తున్నారు? ఒక 1 ఆర్ 2 డేస్ డెకరేషన్ కాదు గదా! యెస్. జీవితాంతం కష్టమైన, నిష్ఠురమైన కలిసి ఉండే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు పెళ్ళికి ముందు కొంతమందికి కొన్ని అలవాట్లుండొచ్చు. పెళ్ళైన తర్వాత గూడా అవే కంటిన్యూ అయితే ఎలా కుదురుతుంది? యాహ్! కుదరదు అది అసలు. అక్కడ ఒకటి కొంచెం ఇష్యూ వస్తోంది. ఈ బాధ్యతలేవి తీసుకోవడానికి వాళ్ళెవరు ఇష్టపడట్లేదు. అహా! ఎందుకు ఆ బాధ్యతలనేది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు? అంటే ముందు మన పేరెంట్స్ అయితే ఇంతకుముందు అంటే చూసుకుంటే మన పేరెంట్స్ బానే ఉన్నారు. మన జనరేషన్‌కొచ్చేసరికి ఓకే కొంచెం.